మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో వికసిస్తున్న కమలంగా మునీర్ ఖాన్ ని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ మోర్చాగా మునీర్ ఖాన్ బీజేపీ పార్టీలో శాంతి బోధనల ప్రచారాలతో సరికొత్త రాజకీయం చేస్తున్నారు. మునీర్ ఖాన్ రాజకీయంపై స్పెషల్ స్టోరీ. శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో వికసిస్తున్న నవకమలం మునీర్ ఖాన్. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శిగా ఆయన రాజకీయ తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఓవైపు మైనార్టీలలో బీజేపీ పార్టీపై ఉన్న అపోహాలను తొలగిస్తూ, మరోవైపు పార్టీ సమావేశాల్లో ఇస్లాం బోధనలు ప్రస్తావిస్తుంటాడు. అంతేగాక పార్టీ పెద్దలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ గ్రంథాలను బహుకరిస్తుంటారు మునీర్ ఖాన్. పార్టీ ఆదేశాలను విభేదించకుండానే మతపరమైన విద్వేషాలపై మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉంటాడు. గోరక్ష పేరుతో అరాచకమైన, ట్రిపుల్ తలాక్ పేరుతో ఇస్లామీయ విధానాలపై తలదూర్చే అంశమైన తన అభిప్రాయం, తన ఖండన సుత్తి లేకుండా సూటిగా ఉంటుంది. బీజేపీ పార్టీ భారతీయ ముస్లింల విశ్వాసం పొందడానికి పార్టీలో సంస్థాగతంగా మార్పులు అవసరమని, ఈ మార్పు కోసం తాను శాయశక్తులు కృషి చేస్తానంటున్నారు రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి మునీర్ ఖాన్. ఏ పార్టీ అయినా సరే సెక్యులర్ భావాజాలం పార్టీలో లేకుంటే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. బీజేపీ పార్టీ భవిష్యత్తు కూడా సెక్యులర్ పునాదులపైనే ఆధారపడి ఉందని, దానికై పార్టీలో సెక్యులరిజం కోసం శ్రమిస్తానంటున్న మునీర్ ఖాన్ కు తన అభిమానులు ఇప్పుడు సలాం కొడుతున్నారు. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల